రైతులు బాగుపడొద్దన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విమర్శించారు. దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ప్రధాని మోదీ కృషి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ ఉంటే ఇచ్చిన హామీలు ఎప్పుడూ అమలు చేసేదని గుర్తు చేశారు. గల్ఫ్ కార్మికులతో కూడా కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మన దగ్గర మక్క ఫ్యాక్టరీలు పెట్టుండ్రి, ఒక్క ఫ్యాక్టరీ పెట్టిన కాంగ్రెస్ మన జీవితంలో ఒక్క ఫ్యాక్టరీ పెట్టిన నిజామాబాద్ గడ్డ చెప్తున్నా అన్న, నిజామాబాద్ గడ్డ మీద ఎన్నంటే అన్ని ఫ్యాక్టరీలు వస్తాయి. పసుపుకు సంబంధించి, మక్కకు సంబంధించి, వరికి సంబంధించి ఎన్నంటే అన్ని ఫ్యాక్టరీలు తీసుకురావచ్చు. ఈ దొంగనా కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చేస్తున్న అవినీతికి ఎవరు రాడు. అందుకనే వేల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. గల్ఫ్ వాళ్ళ గోసముచ్చుకుంటారు. వీళ్ళు ఎంత దరిద్రులు అంటే, ఎంత దిగజారిపోయినారంటే గల్ఫ్ సోదరులతో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు గల్ఫ్ సోదరు, ఇప్పుడు నీకు నీ మొన్న ఎన్నికలైన అసెంబ్లీ ఎన్నికలు నీ మేనిఫెస్టోలో గల్ఫ్ బోర్డు రాసినావు రాయలే కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.